నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. వివిధ వార్తా పత్రికల్లోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి గవర్నర్ కట్టుబడాల్సిందే, మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే అనే ఒక వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దాసోజు సత్యనారాయణ పేర్లు సిఫార్సు తిరస్కరణ చెల్లదు. ఇక కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాల రద్దు, ఎమ్మెల్సీ కేసులో హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసుకుంటే గత సర్కారు వైఖరితో ప్రజలకు నష్టమనే ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. సో అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు, నేను సీఎం ఐక కేంద్రంతో మాట్లాడి పైవంతల్లో ఒప్పించా, ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు, కొలిక్కి వచ్చిన మార్గదర్శకాల రూపకల్పన, 11వ తేదీన పథకం ప్రారంభం అనే వార్త హైలైట్ అవుతోంది. సో అలాగే చివరిగా చూసుకుంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి కళాశాల భవనం పాక్షిక కూల్చివేత అనే వార్త మల్లారెడ్డి అల్లుడికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మొదటి హెడ్లైన్గా మనకి అక్కడ ప్రధానంగా కనిపిస్తోంది 13వ షెడ్యూల్ అనే వార్త హైలైట్ అవుతా ఉంది. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు, అధికారులు అప్రమత్తం, క్రియాశీలకంగా కలెక్టర్లు పనులు త్వరగా పూర్తి చేయండి, కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అంటూ ఇక్కడ వార్త హైలైట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు రాబోతున్నాయి, 13వ తారీఖు షెడ్యూల్ అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఆ అధికారం గవర్నర్కి లేదు అని ఒక వార్త హైలైట్ అవుతుంది. అదే వారిది ఘర్షణ కాదు, వారిది ఘర్షణ సంఘర్షణ, మాది సహకారం, ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారిడార్ శంకుస్థాపనలో సీఎం బాబు జగ్జీవన్ రామ్ కూడా భవనాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక ఇందులో చివరిగా ఆ అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి ఒక వార్త హైలైట్ అవుతుంది. ఎంపీ సీట్లు ఎక్కువగా ఇవ్వండి అనే ఒక వార్త కూడా ప్రధానంగా హెడ్లైన్స్ అక్కడ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా హెడ్లైన్ 4 రోజుల్లో 850 ఎకరాల అంటూ ఒక ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఎంజీ భారత్ ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా, ఎమ్మెల్యే ఆదేశించమంటారా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్న అనేది ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. అలాగే ఎమ్మెల్సీలపై మళ్ళీ నిర్ణయం అంటూ కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది. దాసోజు శ్రవణకు సంబంధించిన ఏదైతే హైకోర్టు నిర్ణయానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అభివృద్ధి కోసమే సఖ్యత అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి భూమి పూజ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి పొన్నం ఉన్నటువంటి చిత్రపటం కూడా ఇక్కడ ప్రచురించినటువంటి పరిస్థితి. 10 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి షాబత్ అనే ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. ఢిల్లీలో సమావేశమైన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సర్వేల సమీకరణలు పరిగణలోకి తీసుకునే అభ్యర్థుల ఎంపిక అనేది ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వయనాడ్ నుంచే రాహుల్ పోటీ చేయబోతున్నారన్న వార్త కూడా కనిపిస్తూ ఉంది. నీకే నల్గొండ ఖమ్మం మానవ బాంబుల ముప్పు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి సాక్షి కనిపిస్తుంది. చివరిగా మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్యాచరణ ఏది అనేది ఒక వార్త హైలైట్ అవుతా ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అనేది ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. V6 వెలుగుకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రజల కోసమే మెట్టు దిగిన అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి మరొక వార్త కనిపిస్తుంది. రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతోనే సఖ్యతగా ఉంటాం, సహకరించకపోతే కొట్లాడతాం, కడిగి పారేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆ వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు. సో ఇది ప్రధానంగా ఆకర్షిస్తున్నటువంటి వార్తగా జరుపుకోవచ్చు. అల్లుడితో సహా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యకు సంబంధించి కూడా హెడ్లైన్ కనిపిస్తుంది. ప్రాజెక్టులో డేంజర్ బెల్స్, జలాశయాల్లో వేగంగా పడిపోతున్న వాటర్ లెవెల్స్, SRSP నుంచి LMD దాకా ఇదే పరిస్థితి కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే కేబినెట్ సిఫార్సులు గవర్నర్ తిరస్కరించడం సరికాదంటూ కూడా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. అలాగే శ్రీశైలం నీళ్ళని ఏపీ తోడేసుకుంటుంది అని కూడా ఒక వార్త కనిపిస్తుంది. తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తుందని కూడా వార్త హైలైట్ అవుతుంది. చివరిగా చూసుకుంటే 15 నుంచి ఒంటిపూట బడులు అనేది ప్రధానంగా ఇక్కడ హెడ్లైన్ మనకి వెలుగుకు సంబంధించి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రెడీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండింటిపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ రెడీ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఏంటి పూర్తిగా బీజేపీ ఒక అడుగు ముందే ఉన్నటువంటి పరిస్థితి, 9 మందితో ఫస్ట్ లిస్ట్ రెడీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా 4 మంది అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడి నుంచి ఆశావాహన ఉండబోతున్నారు, దీనికి సంబంధించి అసలు ఏమంటారు మీరు? లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తుందని చెప్పచ్చు. కసరత్తులో భాగంగానే కొంతకాలంగా సర్వేలు అభ్యర్థుల ఎంపిక పైన కొన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ.
ఈరోజు మొదటి జాబితా వచ్చే అవకాశం లేనటువంటి వర్కింగ్ కమిటీ కూడా ఢిల్లీలో భేటీ అయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి కనీసం 9 మంది అభ్యర్థులు నేను మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే సాధించిన వాటి మహబూబ్నగర్ సంబంధించిన వంశీ పేరుతో పాటు నాగరికతకు సంబంధించిన మల్లురవి కొంతమంది పేర్లు ఉండొచ్చు అని చెప్పేసి కొత్త ప్రచారం నుంచి నీళ్ళకు మారు కీలకమైనటువంటి కొన్ని వస్తా ఉన్నాయి. ఏదేమైనా గెలిపోయిన చిన్న కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈ జాబితా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గెలుపు అవకాశం ఉన్నటువంటి విజయమే లక్ష్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు, పార్టీకి చూస్తే ప్రజల మనను పొందేవాడు ఎవరు అన్న అంశాన్ని వేలు వేసుకొని ఈరోజు కూడా వర్కింగ్ కమిటీలో కొంత భారీ కసరత్తు చేసిన తర్వాత ప్రయోజనాలు తెలియజేయారు. దీంతో పాటు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న విషయంపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొన్న మనము బీజేపీ జాబితా గ్రహిస్తే మొదటి జాబితాలో నరేంద్ర మోడీ, అమిత్ షా తదితరుల పేర్లను కూడా బయటపడతాయి. అహ్మదాబాద్ నుంచి అమిత్ షా, వారణాసి నుంచి నరేంద్ర మోడీ వాళ్ళు ఒకటి పేర్లు చెప్పారు కాబట్టి ఈ జాబితాలో కూడా రాహుల్ గాంధీ ఫస్ట్ లిస్ట్ లోనే రాహుల్ గాంధీ పేరు వచ్చాము. రాహుల్ గాంధీ మనం నిన్నటి వరకు అనుకున్నాము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది, బలంగా కోరుకుంది. గడిచిన 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో క్షణం నుంచి రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి, సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి, ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు. కానీ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదనే విషయం స్పష్టంగా అర్థం. కాబట్టి ఇప్పుడు ఓన్లీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేశారు, ఖమ్మం నుంచి పోటీ చేశారు, ఓకే అయిపోయింది అని చెప్పిండు. కానీ ప్రస్తుతం అంటే ఢిల్లీ నుంచి వచ్చే సమాచారం ప్రకారం అయితే రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి కాదు, కేరళలోని వయనాడు తాను ఏదైతే ప్రావీణ్యం వహిస్తున్నారో ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది చూపిస్తాం. చూడండి రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్టప్ అని చెప్పొచ్చు. రాష్ట్రంతో పాటు అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, అటు పక్కన ఛత్తీస్గఢ్, ఇక్కడ ఒడిస్సా, ఈ రాష్ట్రాలకు కొంత మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక అగ్రనేత పోటీ చేసినప్పుడు జాతీయ స్థాయి నేతలందరూ ఆ రాష్ట్రానికి ఆ కాన్స్టిట్యూన్స్ కి వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రజలతో కలిసే అవకాశం ఉన్నాయి, ప్రభుత్వం ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభావం పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయరు అనుకున్నప్పుడు మరి ఖమ్మం నుంచి ఎవరికి ఇస్తారు? ఖమ్మంలో పోటీ తీవ్రంగా ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు, తర్వాత మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు, మరికొంతమంది ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతా ఉన్నారు. వారి ప్రయత్నాలను అప్పుడే ప్రారంభించారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తే వీళ్ళెవరు అడిగేందుకు వీలుంటారు. ఖచ్చితంగా అందరూ రాహుల్ గాంధీ విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సి వస్తాం. ఒకవేళ రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే అక్కడ కొంత సీటు విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో తర్జన జరిగే అవకాశం అయితే ఉన్నాయి. సీటు ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేస్తారు. దాంట్లో ఎటువంటి అలసలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో లాగా ఒకరికి వ్యతిరేకంగా ఇంకోటి పనిచేసే అవకాశాలు లేవు. కానీ ఎవరికి ఇస్తారు అన్న విషయంలో కొంచెం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పి పోయినట్టే, రాష్ట్ర కాంగ్రెస్ కూడా తలనొప్పి పోయినట్టే. ఈ అంశం కొనుక్కొస్తే మీరు అన్నట్లు ఈ అంశం కొనుక్కొస్తే ప్రధానంగా మనకి భువనగిరికి సంబంధించి కానీ లేకపోతే ఖమ్మంకి సంబంధించి నల్గొండ అంటే ప్రధానంగా ఈ ప్రాంతాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు అభ్యర్థులు ఎవరన్నది కూడా ప్రధానంగా ఫైనల్ చేయాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీకి కొంత బాధ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఒకవేళ ఫస్ట్ లిస్ట్ వస్తే కనుక ఏ పార్లమెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? ఎంతమంది ఉండే అవకాశం ఉంది ఫస్ట్ లిస్ట్ లో? ఫస్ట్ లిస్ట్ లో 9 మంది అభ్యర్థులు అనుకుంటున్నారు. దీంట్లో మనం చెప్పాం ఇంతకుముందు అనుకున్నట్టుగా సికింద్రాబాద్ నుంచి
మొన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ కొలుకు రామ్మోహన్ గారి ఆయన భార్య అంటే శ్రీదేవి ఇప్పుడు చెల్లపల్లి కార్పొరేటర్ గా ఉన్నారు ఆవిడ. హైదరాబాద్ నుంచి ఒక మైనార్టీ నాయకుడికి ఇవ్వాలని చెప్పేసి పార్టీ భావిస్తా ఉన్నది. మరి కొంతమంది కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే టికెట్ కోసం ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు, ఎవరికి ఇస్తారనేది ముఖ్యం. ఖమ్మం సంబంధించిన విషయంలో బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు, తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు మరికొంతమందిలో ప్రయత్నాలు చేస్తాం. అక్కడ కూడా పోటీ హోరాహోరీగా ఉంది. అంటే టికెట్ కోసం వచ్చినప్పుడు మెదక్ సంబంధించి నీలం ముదిర ఈ రకంగా అంటే మన మల్కాజ్కి సంబంధించి సినీ నటుడి మామ ఒకరు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి, లేదంటే ఇంకో బండ గణేష్ నిర్మాత, సినీ నిర్మాత. ఈ రకంగా అంటే ఎవరికి వారుగా వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు జైరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ ఇట్లా చాలా చోట్ల చాలా మంది ఉన్నారు. నాగర్ కర్నూలు మల్లు రవి ఆయనంటే తన ఢిల్లీ అధికార ప్రతినిధి అంటే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఉంటే రాజీనామా చేశారు ఆ టికెట్ కోసం. ఇప్పటికే మనకు తెలుసు మహబూబ్నగర్ సంబంధించి చల్లా వంశీచంద్ర రెడ్డి పేరును సీఎం డిక్లేర్ చేశారు. అధికారికంగా ప్రకటించారు, ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. ఇట్లా కొన్ని 8-9 సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది. దాంట్లో మేజర్ అంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాలే ఫస్ట్ లిస్ట్ లో వచ్చే అవకాశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజామాబాద్ సంబంధించి ప్రైవేట్ రెడ్డి ఒక్కొక్క కాన్షియస్ లో ఒక్కొక్క దీంట్లో వెళ్తా ఉన్నారు. కరీంనగర్ సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ రకంగా కొంత ప్రకటిస్తా ఉన్నారు. చూడాలి అంటే ఎట్లా జరుగుతా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏమవుతుంది అనే ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త తీసుకోవడం ద్వారానే మన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధ్యమైంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ ఓటమి చవిచూడాల్సి వస్తుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికలతో స్పష్టంగా తెలుసుకుంది. బీఆర్ఎస్ అక్కడే పొరపాటు చేసింది. ఏదో నేను 2 నెలల ముందు ప్రకటించిన 2 నెలల ముందు రంగంలో దిగిన చెప్పుకోవాలనుకొని గొప్పలకు పోయింది, గొప్ప ఓళ్ళ పడింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేయలేదు. చివరి రోజు నామినేషన్ల చివరి రోజు వరకు కూడా అభ్యర్థులు ప్రకటించే విషయంలో కొంచెం ఆర్టీని చూసి సందేహించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా స్పందించే అవకాశం ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా గెలిపే ధ్యేయంగా పనిచేస్తుంది కాబట్టి కొంత అభ్యర్థుల విషయంలో చివరి మార్పులు చేపలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి నగారా 13వ తారీఖున షెడ్యూల్ రాబోతుంది, నగారా మోగబోతుంది అన్నటువంటి వార్త హైలైట్ అవుతుంది. సో దానికి సంబంధించి కార్యాచరణ కొన్ని సంకేతాలు కూడా వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. కింది స్థాయి సిబ్బంది కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కలెక్టర్ల స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఏదైతే ప్రారంభోత్సవాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారో ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఎందుకంటే 13న ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వస్తే పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎన్నికల కోడ్ నేపథ్యంలో. సో ముందుగానే దానికి సంబంధించి కార్యాచరణ అవుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే అలాగే 8, 9, 10 తేదీల్లో రెవెన్యూ సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా చూస్తే కనుక 13వ తారీఖు దాదాపుగా నగరా మోగబోతుంది, సంకేతాలు ఇస్తున్నటువంటి అనుకోవచ్చు, పరిస్థితి ఉంది అనుకోవచ్చా? సెలవుల రద్దు అనేది అది ప్రభుత్వంలో ఒక అంతర్భాగం. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ లేదంటే కొన్ని సందర్భాల్లో సెలవులు ఇవ్వద్దు అనుకున్నప్పుడు మాత్రము ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నాయి. మీరన్నా 3 రోజులు సెలవులు పెట్టద్దు అని చెప్పి ఉద్యోగులకు ఆదేశించారు. ఎక్కడ హెచ్ఓడి అని చెప్పేసి అన్నప్పుడు దీని మీద కొంత వివాదం చెలరేగుతుంది. ఈ శివరాత్రిని దృష్టిలో పెట్టుకొని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇవ్వట్లేదు అంటే హిందువుల పండుగల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగబట్టిందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధులు ఆరోపించారు. ఇది సరైనది కాదు, అది పక్క పెడదాం.
అక్కడి వరకు దాన్ని వదిలేదు. ఎస్ కృష్ణమూర్తి గారు, అది వేరే టాపిక్. అది ప్రధానంగా అంటే సెలవులు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే సెలవులు వాళ్ళు వాయిదా వేసుకోమని పూర్తి కార్యాచరణ రూపొందించేందుకే ఇలాంటి ప్రణాళికలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఒక సంశయం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే అందుకనే ఆ వివాదాన్ని అక్కడ పక్కన పెట్టేస్తే 13వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది అని మొన్న 4-5 తేదీలు అనుకుంటాను రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు కొంత పర్యటించినట్టుగా మనకు సమాచారం. వారు మొత్తానికి రాష్ట్రంలో పోలింగ్ కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ ఏర్పాట్లకు సమాయత్తంగా ఉందా లేదా అన్న విషయాన్ని అభిప్రాయాలు తెలుసుకొని దానికి సంబంధించిన అంశాలు ఈ నివేదికలన్నీ అంటే ఒక తెలంగాణకు సంబంధించిన అంశాలు లోక్సభ ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క సమాయత్తత్వం వాళ్ళ యొక్క ఏర్పాట్ల పరిశీలించేందుకు ఎన్నికల సంఘం కలిసి 3 నెలలుగా కొంత కసరత్తు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా మొన్న వచ్చినటువంటి బృందం పర్యటించి ఇంకా విషయాలు తెలుసుకుంది. అప్పుడే కొంత క్లారిటీ వచ్చింది. 13 కానీ 14 కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వెలువడుతుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ప్రభుత్వం ఎటువంటి చేయకూడదు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్త చేతనావస్థలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటే వాళ్ళు ఓన్లీ రోజువారీ కార్యక్రమాలు తప్ప మిగతా ఎటువంటి హామీలు ఇవ్వడం కానీ ఎటువంటి ఫైళ్ళ మీద సంతకాలు చేయడం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. ఐదలుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. తర్వాత ఎటువంటి ప్రభుత్వ వాహనాలను వాడుకోవడం కానీ ఎటువంటి కూడా వాళ్ళు చేసే అవకాశం లేదు. ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం. ఈ రకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ 13వ తారీఖు వస్తుంది కాబట్టి 11వ తారీఖున ఇంద్రమ్మ ఇళ్లను పథకానికి కొంత ప్రకటించాలి. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బిజీ ఉన్నది. ఈ బిజీగా ఉన్న కారణంగానే కొంత ఉద్యోగులకు అంటే ఇంద్రమ్మ ఇల్లు గతంలో వచ్చిన దరఖాస్తులన్నీ అందుబాటులో ఉన్న ఇళ్ళని నిర్మించాల్సినవన్నీ లబ్ధిదారులు ఎవరు ఎలా వీటిని సేకరించాలి గైడ్ లైన్స్ రూపొందించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉంది. గైడ్ లైన్స్ రూపొందించే ముందు కొంత జిల్లాల వారిగా కొన్ని సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నింటి విషయంలో కొన్ని సెలవులు రద్దు చేశారుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు సమాచారం. ఎస్ మరొక అంశం చూసుకుంటే ప్రధానంగా ప్రధాని మోదీ టూర్ చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 13వ తారీఖుతో ఆయన టూర్ కూడా పూర్తిగా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తర్వాత పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. సో అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలర్ట్ అవుతున్నాయి. అది కూడా ఒక సంకేతంగానే చాలా వరకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట మీలాంటి వారు. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలంటారా? ఖచ్చితంగా అంటే కొంత ఎన్నికల సంఘం పూర్తి స్థాయి చెప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అయితే వస్తాం ఖచ్చితంగా వస్తుంది. ఎన్నికల సంఘంలో ఏం జరగబోతుందో ఎన్నికల సంఘం ఏం చేయబోతున్న విషయంలో కొంత వస్తుంది. అంటే ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ నోటిఫికేషన్ ముందు ఎన్నికలు ఇప్పుడు పెట్టాలనుకుంటుంది ఏం చేయబోతుందో ఎట్లా అని చెప్పేసి వస్తావు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా 13వ తారీఖు 14వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందన్న సమాచారం ఉండి ఉంటుంది. కాబట్టి 11వ తారీఖు నాడు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. 11వ తారీఖున భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళకి కూడా 13వ తారీఖు 14వ తారీఖు 15వ తారీఖు ఖచ్చితంగా 13, 18 15 దాకా ఉండే అవకాశాలు లేవు. నోటిఫికేషన్ వెళ్ళడం 13 తారీఖు 14 నాటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ లోపలే మనం ఏదైతే ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చామో వాటిలో వీలైనంత ఎక్కువగా అమల్లోకి తీసుకురావాలి, ఎక్కువగా ప్రకటించాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ రకమైన 11వ తారీఖునే ప్రోగ్రాం పెట్టుకున్నాం. బిజీ షెడ్యూల్ ప్రభుత్వానికి కానీ సీఎం గారి బిజీ షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ అది పథకాన్ని అమల్లోకి తీసుకురావాలి, ప్రజల్లోకి ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి చెప్పుకోవాలి. 100 రోజుల పాలన ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతుందని చెప్పాలంటే ఖచ్చితంగా ఇవన్నింటినీ కొంత ఖాళీ రూపంలో తీసుకొస్తే తప్ప ప్రజలు విశ్వసించే అవకాశం ఉండేది. కాబట్టి ఖచ్చితంగా ఈ కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉన్నది.
అలా లక్ష్యంతో అంటే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తాం అర్హులకు అని చెప్పినప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలి అనే దీంట్లో కొంచెం దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వము ఆ కోణంలో చర్యలు తీసుకుంటుంది. రేపు 11 తారీఖున భద్రాచలంలో జరిగిపోయే సమావేశంలో ప్రారంభోత్సవ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కృష్ణమూర్తి గారు, ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మార్గదర్శకాలు కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తా ఉంది. 4 దశలు సొమ్ము చెల్లించే విధంగా రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుందనేటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం, చాలా వరకు కూడా 66 లక్షల దరఖాస్తులు వస్తే 4 లక్షల వరకు మాత్రమే ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి. కొంచెం వరకు ప్రభుత్వానికి కత్తి మీద సామే అభ్యర్థులు దానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి అనుకూలంగా చేయాలంటే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ దానికి సంబంధించి కూడా కార్యాచరణ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్లు 11వ తేదీన ఘనంగా పథకం కూడా ప్రారంభం కాబోతుంది. సో ఎలా ఉండబోతుంది, అంటే కార్యాచరణకు సంబంధించి ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది? అంటే గ్రామాల వాళ్ళ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పష్టత ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయిస్తాము, ఆ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. కాబట్టి 119 నియోజకవర్గాల్లో ఒక 5-6 కాన్స్టిట్యూషన్ తీసేసిన, అంటే అర్బన్ దీనికి సంబంధించి ఉన్నటువంటి దీంట్లో మనం తీసేసిన మిగతా 112 కాన్స్టిట్యూన్సీల వరకు, అంటే 112 × 3,500 సుమారుగా 4 లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ 4 లక్షల ఇళ్లను ప్రతి నియోజకవర్గంలోని పేదలకు అందించాలి, నిజమైన అర్హులకు అందించాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది. స్థలం ఉన్న వాళ్లకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందిరమ్మ ఇళ్ల. గతంలో రాజశేఖర్లకు కానీ అంతకన్నా ముందు కానీ ఇందిరమ్మ రాజీవ్ గృహకల్ప కానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏంటంటే ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో స్థలాలు, ప్రభుత్వ స్థలాలు కనుమరుగయ్యాయి. చాలా చోట్ల అంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు, అంతకన్నా ముందు ప్రభుత్వాలు పోటాపడి అమ్మేసారు వేరే వేసి, అంటే అన్ని డబ్బులు లేవు. కాబట్టి ప్రస్తుతం ఉన్న భూములను కాపాడుకోవాలి, విలువైన భూములను అన్న ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఉన్న వాళ్ళకు ఇవ్వాలి. 60 గజాల స్థలం ఎవరుకుంటే వాళ్ళకు ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలి. అర్హులైన వాళ్ళు, అంటే పేదవాళ్ళు, పేదరికంలో ఉండి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేరు, అట్లాంటి వాళ్ళకు సాయం చేయాలి. భద్రతకు సంబంధించి కార్డు కూడా అంటే ఆహార భద్రత, అంటే బిలో ప్రవర్టీ లైన్కి సంబంధించి దిగువన ఉన్న వాళ్ళకి మాత్రమే గుర్తించాలంటే కొన్ని దాన్ని కూడా గైడ్లైన్. దాన్ని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకోబోతుంది ప్రభుత్వం? అంటే రేషన్ కార్డును ఫస్ట్ ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇక్కడ కూడా కొంత గదరగొడ రేషన్ కార్డు, ఎందుకంటే 10 సంవత్సరాల రేషన్ కార్డు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు, దరఖాస్తు స్వీకరించారు, కానీ ఖచ్చితంగా జారీ ఫలానా రోజు అనుమతి ఇవ్వలేకపోతుంది. కాబట్టి ఇది కూడా కొంత గందరగోళంగా ఏర్పడిపోయింది. బిలో పావర్టీ లైన్ ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. ప్రధానంగా మహిళా పేరు మీద స్థానం ఉంటే ఇంకొంత ప్రియారిటీ బేస్ తో వాళ్ళకు లబ్ధిదారులు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో వారు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయకుండా ఉండాలి. అంటే వీటి సమస్య, అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానితో పాటు ఆధార్ కార్డు ఇచ్చిన అవకాశం. ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళ ఆదాయము, వాళ్ళ యొక్క సంపాదన ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ప్రభుత్వంతో తెలిసిపోతుంది. వీటన్నింటినీ తీసుకోవాలి. లబ్ధిదారులు అయిపోయిన తర్వాత 4 దశల్లో పేమెంట్ ఇవ్వాలి. ఫస్ట్ పునాది లెవెల్లో ఇవ్వాలి, తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత గోడలు పూర్తయిన తర్వాత సిమెంట్ అయి మొత్తం గృహప్రవేశం సమయంలో లాస్ట్ పేమెంట్. ఇవన్నీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఫోటోలతో పంపాలి. స్థానిక అధికారులు, అంటే ఎంఆర్ఓ కార్యాలయంలో ఉండే అధికారులకు వీటి పర్యవేక్షణ బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది. లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపుల విషయంలో ఆ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలకు వెళ్ళడమా, లేదంటే
పట్టణాల్లో ఉన్నటువంటి అంటే లబ్ధిదారులు ఎవరు వాళ్ళు ఇల్లు కట్టుకునే దానికి సంబంధించి కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే ఇంకొక అంశం అంటే త్వరగా ఎక్కడికక్కడ పథకాలు కూడా ప్రారంభమవుతున్నటువంటి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి శంకుస్థాపన చేశారండి సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం ఒక మెట్టు దిగినా పర్వాలేదు, ఆ విధంగా నేను ముందుకు వెళుతున్నానని కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో అప్పటి నేతలు రక్షణ శాఖలో సవ్యంగా వ్యవహరించలేదని, నేను సీఎం అయ్యాక కేంద్రంతో మాట్లాడి పైవేంతరులకు సంబంధించి ఒప్పించినటువంటి పరిస్థితి ఉందని కూడా నిన్న రేవంత్ రెడ్డి ప్రజలకు సంబంధించి ఉద్ఘాటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగానే వెళ్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఏ విధంగా చూడొచ్చు? ఇది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం సమ్మిళితంగా వెళ్ళినప్పుడు మాత్రమే కొంత అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. సానుకూల వాతావరణంలో ఘర్షణ వైద్యులు ఉండకూడదు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశామంటే మొదటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు వైద్యులని ఒకరే చెప్పారు. ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు అనేక మంది మంత్రులు కలిసి అనేక అంశాల మీద వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళు చర్చ చేస్తారు. అందులో భాగంగానే రిజర్వ్ అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఓకే చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లిస్తాం, తర్వాత మనం చెల్లించాల్సిన డబ్బుల వాటా చెల్లిస్తాము, తర్వాత భూసేకరణ కూడా వేగంగా చేయిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఆ మొత్తానికి రింగ్ రోడ్ 327 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కు కొంత అనుమతిగా వచ్చినట్టుగా మనం ఇప్పుడు తెలుస్తాం. తర్వాత రెండో అంశం, ఎలివేటర్ కారిడార్ విషయంలో గత కొంతకాలంగా సుమారుగా 20 సంవత్సరాలుగా జరుగుతా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ రాయబారం. షాబర్పేట అంటే కరీంనగర్ వెళ్లే రూటు, ఆ రామగుండం కరీంనగర్ వెళ్లే రూట్ కొంత డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, మిలిటరీ ల్యాండ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మిలిటరీ ల్యాండ్ సంబంధించి కొంత మాకు కావాలి, కొంత రహదారి కోసం ఇవ్వండి అన్నారు. వాళ్ళ చంద్రగుట్టలో సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ సంబంధించి ఒక క్యాంపస్ ఉంది. చంద్రగుట్ట క్యాంపస్ లీజు మీద కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లీజు తీసుకొని దానికి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేసి కొనసాగుతుంది. ఒకవేళ లీజ్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం నేను ఇవ్వను అంటే అక్కడ నుంచి ఆ క్యాంపస్ ఎట్టేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ల్యాండ్ విడతరంగానే సిఆర్పిఎఫ్ వీటన్నిటి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కారిడార్ సంబంధించిన ల్యాండ్ సిస్టమ్ బోయినపల్లి కానీ, శామర్పేట కానీ ఈ రూట్లో ఉన్నటువంటి మీకు కావాల్సిన కారిడార్ సంబంధించినటువంటి ల్యాండ్ సిస్టమ్ కానీ మాకు చంద్రగుట్టకు సంబంధించినటువంటి క్యాంపస్, సిఆర్పిఎఫ్ క్యాంపస్ సంబంధించినటువంటి ఈ విషయంలో మాకు క్లారిటీ ఇవ్వండి, దాన్ని మా ఫలం చేసేది కేంద్ర అంటే రక్షణ శాఖ అప్పగించండి, ఆ భూములను పూర్తి స్థాయిలో అప్పగించండి, డీప్ క్యాన్సర్ చేసి మేము ఇస్తామని చెప్పారు. గత రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మేము ఇక్కడ ఇవ్వము, ఈ క్యాంపస్ కావాలనుకుంటే మీరు రాచకుండా అక్కడ ఏరియాలో పెట్టుకోండి, అడవులలో మీకు బాగుంటుంది, కావాలి ఇంకా కొంత ఎక్కువ విశాలమైన స్థలం ఇస్తాము అని చెప్పారు. మొదలు ఇక్కడ నేను అనుకుంటాను 1200 ఎకరాల్లో ఉన్నట్టుగా ఉంది చంద్రగుట్ట క్యాంపస్. రాచకొండ ఏరియాలో మీకు 2000 ఎకరాల క్యాంపస్ ఇస్తాం, దాంట్లో పెట్టుకొని అంటారు. కంచనపరిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సరే ఇవ్వండి అదైనా సరే అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత దాటన దొరకదు. తర్వాత ముందే దీన్ని ఓపెన్ చేద్దాము, ఇక్కడ మీరు వీటిని ఖాళీ చేసి నాకు రోడ్ వైండింగ్ మీరు నాకు సలహా ఇవ్వండి, తర్వాత దాని సంగతి చూద్దామన్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక్కడ జరిగినటువంటి దీంట్లో మన రేవంత్ రెడ్డి అధికారం రాగానే ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళినప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడుతుంది. చెప్పాను గతంలో ఏంటిది అని చెప్పి అక్కడ అధికారులు మొత్తం వివరించినప్పుడు రాష్ట్రాల్లో రాగానే రేవంత్ రెడ్డి ఫస్ట్ గా ఈ పైసలు తెప్పించుకొని వెంటనే క్లియర్ ఇచ్చారు. చంద్రగుట్ట క్యాంపస్ ఇచ్చేయండి వాళ్ళు మనకి ఆధార్తో మనం ప్రారంభించుకున్నాం అంటే థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, మీ విశ్లేషణ అందించుకొరకు థ్యాంక్ యూ. అండ్ ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.